చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమంలోని క్రీస్తు రాకడకు సూచనలు అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. క్రీస్తు రాకడకు గల సూచనలు ఏంటో మనం బైబిల్లోని తెలుసుకోవడానికి గాను వాటి వివరణ మనకి ఇవ్వడానికి గాను మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనము ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మనురాజా గారికి అలాగే పాస్టర్ సైమన్ గారికి వెల్కమ్ అండి. మీరు గత ఎపిసోడ్స్లో మాకు చాలా చక్కగా చాలా మంచిగా వివరణలు ఇచ్చారు యేసుక్రీస్తు రాకడ గురించి. అలాగే ఈ సమయంలో క్రీస్తు రాకడకు ఎలాంటి సూచనలు ఉంటాయి, అసలు సూచనలు అనేవి ఉన్నాయా లేవా అని మీ దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మా ప్రేక్షకులందరూ కూడా మీ కొరకు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పే సమాధానాల కోసం. మొదటిగా అసలు క్రీస్తు రాకడికి ఏమైనా సూచనలు ఉన్నాయా? ఉన్నాయండి, మంచి ప్రశ్న. యేసుక్రీస్తు రాకడకు చాలా సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మనము అసలు యేసుక్రీస్తు వచ్చే విధానము ఇవన్నీ సూచనలు తెలిసినప్పుడే మన సిద్ధపాటు అనేది మనకు ఉంటుంది. మనకి అసలు విషయం తెలవకపోతే సిద్ధపాటు అనేది రాదు. యేసుక్రీస్తు చక్కగా చాలా వివరంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 21వ అధ్యాయం కావచ్చు, చాలా మంచి యేసుక్రీస్తు రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. బైబిల్లో మనం ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి గమనించినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరకు వస్తారు. వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంటారు ఆయన్ని. చదవమంటారా? చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఇట్లా మనం చూస్తూ వెళ్తే ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన విషయాలన్నీ కూడా అవన్నీ సూచనలే. యేసుక్రీస్తు వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఇదంతా కూడా కేవలం ఒక ప్లేస్ గురించి కాదు చెప్పేది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేవి సూచనలుగా మనకి ఇచ్చారు. సూచనలు అంటే ఏదో కాదు, ఆయన వచ్చే ముందు జరగబోయే కొన్ని సన్నివేశాలు, సందర్భాలు. సో అవన్నీ కూడా మనం గమనించినప్పుడు మొట్టమొదటి సూచన ఏం చెప్తున్నారు, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి అని చెప్తాను. అంటే మోసం అనేది బాగా పెరిగిపోతుంది అనేది అర్థం. అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని విధాలుగా మోసం అనేది జరుగుతూ ఉన్నది. ఇది మొదటి సూచనగా మనం తీసుకోవచ్చు. నోవాహు దినాల్లో కూడా దేవుడు నోవాహు ద్వారా సూచనలు ఇచ్చారు. 120 సంవత్సరాలు ఆయన సువార్త చేస్తూ వచ్చారు, మంచి చక్కటి పరిచర్య చేస్తూ వచ్చారు. ఇదే విషయం మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో కూడా కనిపిస్తుంది. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఇక్కడ గమనించినప్పుడు నోవాహు టైంలో కూడా చక్కగా ఆయన అన్ని సంవత్సరాలు చెప్తా వచ్చారు. వరదలు రాబోతా ఉన్నాయి, ప్రళయం రాబోతా ఉన్నది, వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. కానీ ఎవరు కూడా వినలేదు. అందరు ఎవరికి వాళ్ళు తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, వీటిపైనే వాళ్ళ టైం అంతా కూడా గడిచిపోతూ ఉంది. అంటే ఎవరు కూడా సూచనల్ని సరిగా లక్ష్య పెట్టలేదు. కాబట్టి మనకి అంత్యదినాల్లో ఉన్న మనకి కూడా ఇక్కడ చివరిలో ఏమున్నది, మనుష్య కుమారుని రాకడయు అలాగనే ఉండును అని కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకి ఈ సూచనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి సూచన మనం క్షుణ్ణంగా పరిశీలించి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, మనం ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము
5వ వచనం నుంచి చూసుకున్నట్లయితే చాలా సూచనలు ఉండడం జరుగుతాయి. అదేవిధంగా లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా చాలా సూచనల గురించి ఉంటాయి. అయితే ఇందులో భూకంపాల గురించి ఉంటాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగడం గురించి ఉంటాయి, తెగుళ్ళ గురించి ఉంటాయి, ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు వస్తారు, తర్వాత ప్రేమ చల్లారిపోయిద్ది, ఇట్లా అనేక విషయాలు ఉంటాయి. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే 1వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అనేకమైన తెగుళ్ళు వచ్చినాయి, అనేకమైన భూకంపాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరగబోయేవి వరల్డ్ వైడ్గా జరుగుతాయి. ఏదన్నా జరిగిందనంటే అది వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా దానికి భారీకి గురవుతూ ఉంటారు. మనం వాటిని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు నిజంగా ఆయన నేను వచ్చే ముందు ఇంత జరుగుతాయి అని చెప్పేసి ఆయన చెప్పారనంటే దానికి ఉదాహరణకి నోహు గారి గురించి చెప్పారు. అంటే నోహు గారి ఆ కాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం గ్రహించాలి. ఇప్పుడు కూడా అంత దారుణంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆకాశంలో సూచనలు కూడా ఇంకా చివర్లో ఆకాశంలో సూచనలు కూడా కనబడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత చివర్లో లాస్ట్ 7 ప్లేగ్స్ ఉంటాయని చెప్పేసి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం జరిగింది. అంటే ఇక అంతానికి ముందు జరిగేవి ఏంటంటే లాస్ట్లో వచ్చే 7 తెగులు జరుగుతాయి. వాటికన్నా ముందు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న సూచనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవంతా కూడా ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆ సూచనల మధ్యలో నిజంగా ఉన్నట్లయితే, ఆ సూచనలు జరుగుతున్నాయని నువ్వు నేను గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గుమ్మం దగ్గరే ఉన్నారు, ఆయన తలుపు తడుతున్నారని చెప్పేసి మనం గ్రహించాలి. ఆయన వచ్చే సమయం చాలా త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన రాకడికై నువ్వు నేను సిద్ధపడాలి. ఒకవేళ ఈ సూచనలు జరుగుతున్నట్టు నువ్వు గ్రహించినట్లయితే వాటిని ప్రకటించాలి. మనం ప్రకటించకపోతే చదువురాని వాళ్ళు లేదనంటే తెలుసుకోలేని వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారు? దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. నిజంగా యేసుక్రీస్తు రాబోతూ ఉన్నారు. ఈ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయా, నెరవేర్చబడట్లేదా? మనం చదువుకున్నాం, మనకి దేవుని జ్ఞానం ఉన్నది కాబట్టి ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు పడ్డప్పటికీ కూడా ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్లాలనేదే దేవుని ఉద్దేశం. చాలా చక్కగా ఈ సూచనలన్నిటి గురించి వివరించారండి. మనం చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఎంతో చక్కగా ఈ యొక్క క్రీస్తు రాకడకు గురించిన సూచనలను మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. చిన్న విరామం తీసుకొని మరలా కలుద్దాం. ఆ తర్వాత మరిన్ని విషయాలను తెలుసుకుందాం. క్రీస్తు రాకడకు సూచనలు అనే కార్యక్రమానికి మీ అందరికీ మరలా స్వాగతం. మరికొన్ని విషయాలను మనం పాస్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పుడు ఈ సూచనలు అనేవి ప్రస్తుత కాలంలో ఏమైనా జరుగుతున్నాయంటారా? ఖచ్చితంగా జరుగుతున్నాయండి. మనం ఉన్నది అంత్య దినాలు, దానికి గుర్తు ఇంకేం అవసరం లేదు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులే మనకి ఆధారం. ఈ మధ్యకాలంలో రకరకాల తెగుళ్ళు, రకరకాల ఇబ్బందులు అంతా కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అవి మనుషులకు వస్తున్న తెగుళ్ళు కావచ్చు, జంతువులకు వస్తున్నాయి కావచ్చు. ఒకప్పుడు ఇవన్నీ కూడా కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. యుద్ధాలు కావచ్చు, తర్వాత ఇంకా ఉన్న మనుషుల ప్రేమ చల్లారిపోయే విషయం కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ తూచా తప్పకుండా జరుగుతూనే వచ్చాయి. మనం గమనించినప్పుడు ఈ మోసం అనేది అంత్య దినాల్లో చాలా భయంకరంగా పెరిగిపోయిందండి. అది ఆన్లైన్ మోసాలు కావచ్చు, వ్యక్తులను మోసం చేసుకునేది కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఆస్తుల కోసం మోసం చేసుకునేది కావచ్చు. ఎక్కడ చూసినా కానీ ఒక మనిషిని మనం ఒక మనిషిగా నమ్మలేని పరిస్థితులలో ఉన్నాం. మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట కనిపిస్తుందండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ సాతాను గురించిన ఒక మాట ఒకటి మనకి కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ సాతానికి ఉన్న ఇంట్రొడక్షన్ ఏంటండి? ఒక మోసం చేసేవాడిగానే ఉన్నాడు. అవ్వని మోసం చేశాడు, తర్వాత కయ్యని మోసం చేశాడు, తర్వాత నుంచి ఉన్న వాళ్ళ వంశావళి మొత్తం కూడా సాతాను ద్వారా మోసగించబడుతూ ఉన్నారు. ఇప్పుడు అంత్యదినాల్లో ఉన్న మనము కూడా రకరకాల మోసాలు, మనకి ఇంతకు ముందు చదివినట్టుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నా పేరిటనే వస్తారు అనేకులు, నేనే క్రీస్తునని చెప్తారు, లేకపోతే నేనే అపోస్తులునని చెప్తారు, నేనే దేవుని సేవకుని ప్రవక్తనని చెప్తారు.
యేసుక్రీస్తు పేరటనే రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఇప్పుడు ఒకప్పుడు అవుట్ సైడ్ చర్చ్ నుంచి మనకి ఇబ్బంది ఉండేది. చర్చ్ బయట నుంచి అంటే బయట వ్యక్తులు అన్యుల ద్వారా చర్చ్ హింసించబడేది. కానీ ఇప్పుడు ఆ మోసం కాస్త చర్చ్ లోపటి నుంచే ఉంది. అంటే యేసుక్రీస్తు నామంలోనే మోసం జరుగుతూ ఉన్నది, యేసుక్రీస్తు పేరటనే దోపిడీ జరుగుతూ ఉన్నది. అది ఇక ఎన్ని మనం చెప్పుకోవడానికి ఈరోజు ఆన్లైన్లో న్యూస్ ఓపెన్ చేసినా అదే, యూట్యూబ్ ఓపెన్ చేసినా అట్లనే ఉంది. సో మోసం అనేది చాలా భయంకరంగా పెరిగిపోయింది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ సూచనలో మరి ఎందుకు అని అంటే ఒకసారి మనం యోధా పత్రిక 14వ వచనము 15వ వచనం గమనించినప్పుడు ఇక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివాహముతో వచ్చెను అని ఇక్కడ రాయబడి ఉంది. హానోకు ఆల్రెడీ ప్రవచనాలు చేశారు. తర్వాత నోవాహు కాలంలో కూడా ఈ ప్రవచనాలన్నీ జరిగినాయి, సూచనలన్నీ చెప్పారు ఇట్లా జరగబోతూ ఉన్నదని. కానీ ఎవ్వరూ వినలేదు. వినకపోవడం వల్ల కేవలం 8 మంది మాత్రమే బ్రతికారు. వాళ్ళు మాత్రమే విన్నారు, విన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు. దేవుడు ఏది చేసినా కానీ తన ప్రవక్తలకి తెలియజేసే చేస్తారు. సూచనల ద్వారానో లేకపోతే తన ప్రవక్తల ప్రవచనాల ద్వారానో దేవుడు మాట్లాడిన తర్వాతనే ఏదైనా కూడా జరుగుతుంది. మరి ఒక ఇబ్బంది, ఏదైనా డిస్ట్రక్షన్ ఏదైనా వస్తున్నప్పుడు, ఏదైనా కీడు సంభవించబోతున్నప్పుడు కూడా ఖచ్చితంగా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతారు. మరి ఈ విధంగా వచ్చిన సూచనలన్నింటిని మనం గమనించుకోలేకపోతే మనం కూడా మోసపోతాం. మనం కూడా అందరితో పాటు ఆ నోవాహు కాలంలో అయితే ఏ విధంగా అయితే అందరూ నశించిపోయారు, మనం కూడా నశించిపోయే అవకాశం ఉన్నది. చాలా చక్కగా చెప్పారండి ఈ సూచనలన్నిటి గురించి. పాస్టర్ గారు, ఇంకా ఏమైనా సూచనలు ఈ కాలంలో జరుగుతున్నాయంటారా? అవునండి, మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే న్యూస్ ఓపెన్ చేస్తే ఈ సూచనలే కనపడతాయి. చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి అయితే ప్రతి దగ్గర కూడా ఎక్కువగా ఇప్పుడు కరోనా కన్నా ముందు నుంచి చూసుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియాలోను తర్వాత అమెజాన్ ఫారెస్ట్లోను మంటలు వచ్చినట్టు చూసుకుంటా ఉన్నాం. ఈ ఫారెస్ట్లో ఈ మంటలు వచ్చినప్పుడు మన ప్రపంచాన్ని, మన గ్లోబ్ అంతటికి, అంటే మన భూమి అంతటికి అవసరమయ్యే ఆక్సిజన్ అక్కడ నుంచి వచ్చేది, అమెజాన్ ఫారెస్ట్ నుంచి. అలాంటి ఫారెస్ట్ చాలా వరకు కారిపోవడం, తర్వాత ఆస్ట్రేలియాలో మంటలు రావడం, అట్లా మేజర్ ప్రాంతాలన్నింటిలో కూడా మంటలు రావడం చూసుకున్నాం. ఇదంతా గ్లోబల్ ఎఫెక్ట్ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సడన్గా ఈ కరోనా ఒకటేనా, అంతకుముందు నుంచి స్వైన్ ఫ్లూ అని, ఆ తర్వాత వేరే వ్యాధులని ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే ఈ జరిగే రేట్ అనేది చాలా ఎక్కువ రేట్లు పెరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కాలంలో 1% జరిగితే ఇప్పుడు 100% వరకు కూడా పెరిగిపోయింది. అంటే 2 ఫాస్ట్గా, 3 4 ఫాస్ట్గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎర్త్క్వేక్స్ ఎక్కడ చూసినా, జపాన్లో చూసుకున్న తర్వాత ఇంకెక్కడ చూసుకున్నా కూడా భూకంపాలు వస్తూ ఉన్నాయి. వాటి వల్ల ఎంతో నష్టం జరుగుతూ ఉన్నది. మొన్న కూడా ఒక ఎర్త్క్వేక్ వచ్చి చాలా మంది చనిపోయారని మనం న్యూస్లో కూడా విన్నాం. ఇలాంటివి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి మనం గ్రహించాలి, ఇవి దేవుని రాకడికి సూచనలు. ఇప్పుడే మనం సిద్ధపాటు కలిగి జీవించడం మొదలుపెట్టినట్లయితే, ఆయన వచ్చేసరికి ఆయన మన పట్ల ఉద్దేశించిన పనులన్నీ మనం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆయన తీసుకొని ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనంలో గమనించినప్పుడు ఫ్లీ టు మౌంటైన్స్ అని చెప్తున్నారు. అంటే కొండలకు మీరు పారిపోవాలని చెప్తూ ఉన్నారు. AD 72 క్రీస్తు శకం 72వ సంవత్సరంలో అక్కడ రోమా ప్రభుత్వం ద్వారా ఒక యుద్ధం వాళ్ళ మీదకి జరుగుతూ ఉన్నది. సో వాళ్ళు ఎవరైతే ఈ మాటలను లిటరల్గా తీసుకొని తమను తాము సేవ్ చేసుకోవాలనుకున్నారు, దేవుని ప్రవచనం ప్రకారం ఎవరైతే కొండలకు పారిపోయారో వాళ్ళు మాత్రమే ఆ రోజు బ్రతకగలిగారు. మిగతా వాళ్ళు ఆ రోజు అక్కడ యుద్ధంలో చనిపోయారు. యెరూషలేం అంతా కూడా ధ్వంసం చేయబడింది. మనం ఎప్పుడైనా ఒక సూచన మనకు తెలిసినప్పుడు దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా దాన్ని పాటించే వాళ్ళంగా ఉండాలి. లేకపోతే మనం కూడా విడిచిపెట్టబడతాము, మనం కూడా నశించిపోతాం. చాలా చక్కగా ఈ సూచనలన్నిటి గురించి వివరించారండి. మనం చిన్న విరామం తీసుకొని మళ్ళీ వద్దాం. చూశారు కదండి, ఇప్పటివరకు క్రీస్తు రాకడకు కలిగిన సూచనలు అవి ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా పాస్టర్ గారు వాళ్ళు మనకు తెలియజేశారు.
మనం కూడా ఇంకొన్ని విషయాలను తెలుసుకొని పోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రీస్తు రాకడకు సూచనలు అనే ఈ ఎపిసోడ్కి మనకి తిరిగి స్వాగతం. పాస్టర్ గారు, క్రీస్తు రాకడకున్న సూచనల గురించి అవి చాలా ప్రాముఖ్యమైనవని మీరు చెప్పారు. అయితే ఆ సూచనలు ఎందుకు ప్రాముఖ్యమైనవో మాకు చెప్తారా? అవునండి, సూచనలు అనేవి ప్రాముఖ్యమైన మనం తెలుసుకున్నప్పుడే మనం నిజంగా సిద్ధపాటు లేని వాళ్ళందరూ కూడా నశించిపోతారని మనం వాక్యంలో చూసుకున్నాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే నోవహు గారి దినాల్లో ఆయన 120 సంవత్సరాలు స్వార్థ చేయడం జరిగింది. అంటే ప్రళయం వస్తుందని, అక్కడ ఎంతో దారుణం జరగబోతుందని చెప్పేసి అక్కడ వాళ్ళు సువార్త చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు జరగబోయే సూచనలు కూడా సేమ్ నోహు గారి టైంలో ఉన్నట్లే ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎప్పుడు వర్షం రాలేదు. నోహు గారి కాలం వరకు కూడా ఎప్పుడు వర్షం రాలేదు. అందుకని ఈయనేంటి చెప్పేది, ఈయన చెప్పేందుకు నమ్మాలి, ఈయన పిచ్చోడని కూడా వాళ్ళు వెక్కిరించి ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనం సువార్త చేస్తూ ఉంటే ఈ సూచనలు జరగవు, ఇట్లా ఎందుకు జరిగితే ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు కదా అని చెప్పేసి అందరు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కానీ నోహు గారి దినముల్లో ఏ విధంగా అయితే అకస్మాత్తుగా అక్కడ వరదలు వచ్చినాయో, ఇప్పుడు కూడా అకస్మాత్తుగా అన్నీ కూడా చంద్రబిందనం అయిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోహు గారి దినంలో ఆయన అనేక మందికి సువార్త ప్రకటించారు. అందులో తన కుటుంబానికి కూడా సువార్త ప్రకటించుకోవడం ఆయన బాధ్యత. ఈయన సువార్త ప్రకటించారు, వాళ్ళ కుటుంబం మారారు. అదేవిధంగా మన లోతు గారి విషయంలో కూడా చూడొచ్చు. అయితే లోతు గారి విషయంలో కూడా దేవదూతలు వచ్చి మేము ఈ నగరాన్ని నాశనం చేయబోతున్నాం అని చెప్తే తన కూతుర్లు వింటారు, కానీ అల్లుళ్ళు నవ్వుతారు. వాళ్ళని విడిచిపెట్టేసి లోతు గారు తీసుకొని వెళ్ళిపోతారు. లోతు భార్య, తర్వాత పిల్లలందరూ బయలుదేరుతారు. తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం, ఇదంతా మనకు తెలుసు. అయితే నవ్వి ఎవరైతే దాన్ని పట్టించుకోరో, ఎవరైతే అంత ప్రాముఖ్యత ఇవ్వరో వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు అనడానికి ఇది ప్రధానమైన సూచన. అందుకనే మనం ఖచ్చితంగా ఈ సూచనలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ సూచనలకి అర్థం ఏంటిది, ఈ సూచనల తర్వాత ఏం జరగబోతున్నది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ అది చెప్పేది అందరికీ నవ్వుల పాలుగా ఉన్నా కానీ చెప్పడం మన బాధ్యత. నోహు గారి మీద నవ్వుండరా అండి? 120 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడి సువార్త చేస్తుంటాడు. ఆయన వయసు ఎంత ఉంటుంది. మరి మనం ఈ వయసులోనే ఖచ్చితంగా సువార్త చేయాలి. దేవుని రాజ్యభారాన్ని మనం మోయాలి. ఆయన త్రిదూత వర్తమానాన్ని అందరికీ కూడా అందించడం మన బాధ్యతగా, ఈ లాస్ట్ జనరేషన్లో మన బాధ్యతగా దేవుడు మనకు అప్పగిచ్చారు. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నారు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన చెప్పే సూచనలు అన్నీ కూడా వినుకుంటూనే ఉన్నారు. కానీ ఆయన చిన్న లోకాశ ద్వారా ఆయన నాశనాన్ని ఆయన కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఉండే పరిస్థితులు కూడా అంతనే ఉంటాయి. అది డబ్బు కోసమనో, లేదంటే కుటుంబం కోసమనో, లేదంటే ఏదో స్త్రీ కోసమో, పురుషుడి కోసం ఈ లోక సంబంధమైన ఆలోచనల గురించి మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇక్కడ అన్నీ తెలుసు ఇస్కరియోతు యూదాకి, కానీ ఆయన దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని అప్పగించి దేవుని నోటి మాట ద్వారా ఈ మనుషుడు పుట్టకుండుంటే ఎంతో మేలని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఎంత బాధాకరమైన మాట. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవును, ఇక్కడ మళ్ళీ యోధా పత్రికలోనే 17-18 వచనాలు గమనించినప్పుడు, అయితే ప్రియులారా, అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అపహాసకులు ఉంటారు, పరిహాసకులు ఉంటారు, వెక్కిరిస్తారు. మనము చెప్పే మాటలు వాళ్ళకి అర్థం. అందుకనే మనకు నశించిపోయే వారందరికీ ఈ మాటలన్నీ వెరితనముగా ఉంటాయి అన్నది. సో మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దేవుని రాకడ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సూచనల మీద ఎవరైతే దృష్టి ఉంచి వాటిని సీరియస్గా తీసుకొని ఇప్పటి నుంచే సిద్ధపాటు ఉండాలనే ఉద్దేశంతో ఫిజికల్గా, మెంటల్గా ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఆ దేవుని రాకడను ఎదుర్కోవడానికి అర్హత కలిగిన వారుగా ఉంటారు. లేకపోతే వేస్ట్ అయిపోతారు. మనం బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు చూడొచ్చు. వారు ఉన్న 10 మంది కూడా అందరి దగ్గర నూనె ఉన్నది. అంటే స్టార్టింగ్లో అందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నారు, అందరూ దేవుని విశ్వాసంలో ఉన్నారు. అందరి ఎయిమ్ ఏంటి అని అంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి. కానీ అప్పటికి పెండ్లి కుమారుడు వచ్చే టైంకి అందరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళని లేపడానికి ఒక వ్యక్తి మళ్ళీ కేక వేయాల్సి వచ్చింది. ఆ కేక వేయాల్సిన పని మనం చేయాలి. ఇప్పుడు మనం ఉన్నది ఎందుకు అని అంటే
కేక వేసి నిద్రపోతున్న క్రైస్తవ సంఘాన్ని మనం లేపాలి. బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేని వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. క్రైస్తవ సమాజం ఇప్పుడు అలాగనే ఉంది. అందుకనే అంత బాగానే ఉంది, ఏమి జరగదు, అంత సఖ్యంగానే జరుగుతుంది, ఏమి యేసుక్రీస్తు రాకడ ఇప్పట్లోనే జరగదు, ఇంకా దానికి చాలా టైం ఉందని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా నిద్రావస్థలోనే ఉన్నట్టు. కాబట్టి మనం ఎవరైతే యేసుక్రీస్తు సూచనలు గురించి కొద్ది గొప్ప మనం తెలుసుకోగలుగుతున్నాం, మనమందరం కూడా వాళ్ళని మేల్కొల్పే పనిలో ఉండాలి. అదేవిధంగా వాళ్ళలో 5 కనీసం ఒక్కసారికి సరిపోయేంత నూనె తెచ్చుకున్నారు, ఇంకొకళ్ళు ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకున్నారు. సో అంత మాత్రాన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళని కాదు, అట్లని 5 కూడా తక్కువ వాళ్ళని కాదు. మరి మన స్థితి ఎట్లుంది? మనం కూడా నిద్రపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే ఈ సూచనల గురించి మనం లక్ష్య పెడుతున్నామా అనేది ఈరోజు ప్రశ్నార్థకం. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారండి? అవునండి, ఇప్పుడు మనం ఈ సూచనలు ఇవన్నీ అని చెప్పుకుంటా ఉన్నాం. అవన్నీ చూస్తున్నప్పుడు మన అర్థం కావాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడంటే వార్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో రష్యాకిను తర్వాత యుక్రెయిన్కి వార్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ప్యాలెస్టీన్కి ఇస్రాయేల్కి వార్ జరుగుతూ ఉన్నాయి. అంటే రాజ్యం మీదకి రాజ్యం లేచునని చెప్పేసి కూడా వాక్యంలో ప్రవచనం అనేది ఉన్నది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, ఎక్కడ ఏది జరిగితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ చేద్దామా అనే స్థితిలో ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి మనము వాటన్నిటి గ్రహించి ఇంకా సిద్ధపాటుతో దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడాలి. చాలా చక్కగా వివరించారండి ఈ క్రీస్తు రాకడకు ఉన్న సూచనల గురించి. అసలు ఈ సూచనలు ఎందుకు ప్రాముఖ్యం, లేదా ఈ సూచనలు అసలు ఇప్పుడు జరుగుతున్నాయా జరగట్లేదా అనే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా స్పష్టంగా వివరించారండి. అందును బట్టి మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇప్పటి వరకు కూడా అనేక రకాల సూచనలు మనకి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో కూడా అనేక రకాలుగా యుద్ధాలు, కరువులు, తర్వాత అనేక రకాల తెగుళ్ళు ఈ యొక్క ప్రపంచం మీదకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందుగానే బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనం అనుకొని ఉండొచ్చు ఇవన్నీ కూడా కొత్తగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అని అనుకొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు సూచనలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే విషయాన్ని మనం ఇంతవరకు కూడా తెలుసుకున్నాము. కాబట్టి అందరూ కూడా దేవుని మీద మనసు పెట్టి, ఆయన రాకడ మీద మనసు పెట్టి, మనమందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడి, ఆయన రాజ్యంలో మనం కూడా పాలి భాగస్థులై ఉండటానికి ఆయన ఎదుర్కోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అట్లాంటి జీవితం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.